ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా చూసుకుంటే జెరోదా కంపెనీ బ్రోకరేజెస్ రీసెంట్గా రిజల్ట్స్ అయితే వచ్చాయి. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రిజల్ట్స్ రెవెన్యూ ఆల్మోస్ట్ 8,370 crore అండి. అండ్ ప్రాఫిట్స్ అయితే ఆల్మోస్ట్ 4,700 crores ప్రాఫిట్. 4,700 crores ప్రాఫిట్. అండ్ మార్జిన్స్ అయితే 55% అండి. అంటే ఊహించండి, 55% మార్జిన్ ఉన్న బిజినెస్ అది. ఓకే, అఫ్ కోర్స్ బ్రోకరేజ్ కంపెనీస్కి పెద్దగా ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు అనుకోండి. అండ్ ఎంప్లాయీస్ కూడా అరౌండ్ 1,100 మెంబర్స్ ఉంటారు దీంట్లో. అందుకని ఎంప్లాయీస్ తక్కువ అండ్ రెవెన్యూ కూడా ఎక్కువ శాతం ప్రాఫిట్లో మారుతుంది కాబట్టి ఎక్కువ మార్జిన్స్ వచ్చింది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెవెన్యూ ఉంది 8,370 crore అండి. బట్ నెట్ ప్రాఫిట్కి ఎంత మారింది? 4,700 crores. ఓకే, ఈ కంపెనీ కనుక ఇప్పటికే స్టాక్ మార్కెట్ లిస్టింగ్కి వచ్చింది అనుకోండి, ఇవాళ రేపట్లో 50 PEతో లిస్ట్ అవటం అనేది మామూలు విషయం అయిపోయింది ఏ కంపెనీ అయినా సరే. అప్పుడు ఈ ఎర్నింగ్స్ మీద 50 times అంటే 4,700 crore మీద అంటే 50 times అంటే అప్పుడు ఆల్మోస్ట్ నీకు ఎంత వస్తుందండి? 2.2 lakh crore. 2.2 lakhs వరకు వాళ్ళు ఐపీఓకి వస్తారు. ఇవాళ రేపట్లో ప్రతి కంపెనీ ఐపీఓలో డబుల్లో లిస్ట్ అవుతుంది. అంటే అది అప్పుడు లిస్టింగ్లో ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఒక 5 లక్షల కోట్లు అవుద్ది. అంటే డైరెక్ట్గా నిఫ్టీ కంపెనీ అవ్వచ్చు. 5 లక్షల కోట్లు అవుతుంది దీని వాల్యుయేషన్. లక్కీగా వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ కంపెనీగా ఉంచుకున్నారు. ఇది స్టార్టప్ కంపెనీ అనమాట. అన్నదమ్ములు వాళ్ళ ఓన్ కంపెనీ అనమాట. అందుకని ఇది పబ్లిక్ ఇష్యూ రావట్లేదు అండ్ ఎవరికేం స్టాక్స్ అమ్మటం లేదు. ఓకే, ఇండియాలో స్టార్టప్ కంపెనీల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ అంటే జిరోదా వాళ్ళదండి. అండ్ జస్ట్ ప్యూర్గా వాళ్ళ ఓన్ మనీతో డెవలప్ చేసిన కంపెనీ అనమాట ఇది. ఊహించండి, 4,700 crore ప్రాఫిట్. అంటే స్టాక్ మార్కెట్లో ఇంత సక్సెస్ ఉన్న కంపెనీస్ మనం వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. 4,000 crore సంపాదించే కంపెనీస్. ఓకే, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సక్సెస్ఫుల్ స్టోరీ అనమాట. ఒక స్టార్టప్ కంపెనీస్ ఎలా గ్రో అవ్వచ్చు అనేది కూడా 2024లో కూడా. ఇవాళ రిపోర్ట్లు ఏంటంటే ప్రతి కంపెనీ స్టార్టప్లోనే ఫండ్ రైజ్ చేయటం, ఓవర్ వాల్యుయేషన్ తోటి లిస్టింగ్కి వెళ్ళిపోవటం, డబుల్లో లిస్ట్ అవ్వటం, అక్కడ ఆగిపోవటం, ఒక 10 ఏళ్ల వరకు అదే ప్రైస్తో ఆగిపోవటం, ఇన్వెస్టర్స్ అన్ని గుల్లగొల్ల చేసి పడేస్తున్నాయి. ఓకే, బట్ వీళ్ళు అలా కాదు, వాళ్ళు ఓన్ మనీ తోటి అసలు అయిపోయి ఒక అవసరం లేకుండా దాన్ని గ్రో చేసుకున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు దగ్గర ఒక 150 కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు. 150 ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్లో, స్టార్టప్ కంపెనీస్లో అండ్ ఆల్మోస్ట్ 600 crore ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఫ్యూచర్లో అవి కూడా ఐపీఓకి వచ్చినాయి అనుకోండి, ఊహించుకోండి ఏం జరిగిందో. అంటే వీళ్ళు ఫిన్టెక్ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ వెదర్ సంబంధించినవి, ఎన్విరాన్మెంటల్ సంబంధించినవి, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ వీళ్ళు బాగా హెవీగా ఇన్వెస్ట్ చేశారు స్టార్టప్ కంపెనీస్లో. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా అండ్ జిరోదా ఈ ఫౌండర్స్ యొక్క స్టాంపింగ్ ఇండియా కార్పొరేటివ్ వాళ్ళ మీద క్లియర్ కనపడుతుంది మనకి. క్లియర్ అనమాట. అది ఇండియన్ హిస్టరీలో వీళ్ళు ఏం చేశారు అనేది నెక్స్ట్ 10 years తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఈ కంపెనీ స్టార్టప్ కంపెనీ, మళ్ళీ వీళ్ళు 150 కంపెనీలు, రఫ్గా 150 కంపెనీల్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. రేపొద్దున అవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అయినట్టు ఊహించుకోండి. అండ్ పర్టికులర్గా ఫిన్టెక్లో అయితే ఒక ఇన్సూరెన్స్ కోసం అండ్ మనీ అగెన్స్ట్ ద మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లోన్ కోసం ఒక కంపెనీ. ఓకే, అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కోసం ఒక కంపెనీ, అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కోసం ఒక కంపెనీ. ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనమాట. దగ్గర 150 దాకా ఉన్నాయి వీళ్ళ పోర్ట్ఫోలియోలో. ఓకే, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ అండి జిరోదా. ఎవరైనా ఇండియా ఈ 2024లో కూడా నిజంగా ఎంఎన్సీ వాళ్ళ ఫండ్స్ లేకపోతే ఏదన్నా పెద్ద ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఫండ్ అవసరం, ఒక బిజినెస్ డెవలప్ చేయాలి అంటే అవసరం లేకుండా చేయొచ్చు అని ప్రూవ్ చేసిన కంపెనీ అనమాట. అఫ్ కోర్స్ కోవిడ్ కాడ నుంచి స్టాక్ మార్కెట్ గ్రో కూడా వాళ్ళు కలిసి వచ్చింది అనుకోండి, బట్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అది. ఓకే, మొత్తానికైతే ఎథికల్ ప్రమోటర్లు అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ విజన్ అండ్ మోడర్న్ కల్చర్కి తగ్గట్టు ప్రొడక్ట్ డిజైన్ చేయటం అనేది ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్. రెండోది, వీళ్ళు మళ్ళీ స్టార్టప్ కంపెనీని ఎంచుకోవటం, అందులో దగ్గర ఒక 150 కంపెనీలు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయటం, ఆ మనీ అంత అనేది మైండ్ బ్లోయింగ్ స్టోరీ అండి. డెఫినెట్గా నెక్స్ట్ 10 years బిలాంగ్స్ టు అండ్ జిరోదా ప్రమోటర్స్ అండి. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఆ కంపెనీస్ ఎలా గ్రో కాబోతున్నాయి అనేది మార్కెట్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో జెరోదా ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే? వాళ్ళు ఓన్లీ స్టార్టప్ కంపెనీసే అండి. వాళ్ళు ఫిన్టెక్ చెప్పాను కదా, ఫిన్టెక్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ ఒకటి, అండ్ వెల్నెస్ ఒకటి, అండ్ ఇలాంటి వాటిలో మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్ నేను తిజోరీ ఫైనాన్స్, అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పోర్టల్ అనమాట.
అండ్ నెక్స్ట్ డిటో ఇన్సూరెన్స్ సంబంధించింది, ఎం ప్రాఫిట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి, స్మాల్ కేసు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి, అండ్ ఇలాంటి కంపెనీస్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. దగ్గర సెన్సిబుల్ ఒకటి, అండ్ వెంట్ ఒకటి, డెట్ ఫండ్స్ గురించి ఒకటి. ఓకే, అండ్ సో మెనీ కంపెనీస్, ఆల్మోస్ట్ 150 కంపెనీల దాకా స్టార్ట్అప్ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో డెఫినెట్గా కొన్ని కంపెనీస్ ఐపీఓకి వస్తాయి డౌన్ ద లైన్ 10 yearsలో అనమాట డెఫినెట్గా. కాబట్టి ఇది ఒక బిగ్ మోటివేషనల్ స్టోరీ అండి. ఎవరైనా ఒక స్టార్ట్అప్ కంపెనీస్ని డెవలప్ చేయాలనుకున్నా, ఆ ఇండియా గురించి మాట్లాడాలన్న స్టార్ట్అప్ కంపెనీస్ గ్రోత్ స్టోరీ గురించి డెఫినెట్గా జీరోదా గురించి వాళ్ళు తెలుసుకోవాలి, అండ్ జీరోదా స్టార్ట్అప్ కంపెనీ గురించి తెలుసుకోవాలి. వీళ్ళు ఎలా దాన్ని డెవలప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.